మంచి బాగా చదువుకున్నావు, అమెరికా వెళ్ళావు, ఏంది న్యూసెన్స్? వీళ్ళు తప్ప ఎవరు దొరకలేదా? నువ్వే మాట్లాడొచ్చుగా. నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఎవరో తెలుగుదేశం అని మహిళలను పట్టుకొచ్చి ఒక ఆమె ఆంబోతు రాంబాబు పడుతుంది. నేను ఎట్లా ఆంబోతు కనపడ్డాను ఆమెకు అర్థం కదా. మరి నేను ఈయనకు ఆంబోతునో లేకపోతే ఆయనకు ఆంబోతునో నాకు తెలియదు. చంప చెల్లు అనిపిస్తుందంట. ఏందో నాకు అర్థం కాదు. నువ్వు కావంటది, ఏయ్ మోదుగల అమ్మడు రాంబాబు మీరు న్యూసెన్స్ చేశారంటే మేము ఊరుకోం. ఏం చేస్తారమ్మా నాకు అర్థం కాలేదు. న్యూసెన్స్ చేస్తుంది ఎవరైనా అడుగుతా ఉన్నాయి. ఇవాళ వీటన్నిటికీ సమాధానం చెప్పడం కోసం ఇవాళ మేము ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కూడా చెప్పదలుచుకున్నాను. పెమ్మసాని గారు ఈజ్ ఎ సోల్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. నేను అన్నాను పెమ్మసాని గారే దీనికి సమాధానం చెప్పాలి, ఎమ్మెల్యేలు ఏముంది డమ్మీలు అన్నాను. 100% బోత్ ది ఎమ్మెల్యేస్ ఆర్ డమ్మీస్. అందుకని మరుసటి మాట్లాడాల. తర్వాత పెమ్మసాని గారు కౌరు చేశారంటే మీరు మాట్లాడకపోతే ఎట్టాగమ్మని ఒత్తిడి చేస్తే వాళ్ళు మాట్లాడారు. ఇంతకన్నా సిగ్గేమన్నా ఉందా పెమ్మసాని గారు? నేను అడుగుతా ఉన్నా. ఏమిటి మీరు చేస్తున్న పని ఏంటి? ఇవాళ జనజీవనం, గుంటూరు పట్టణంలో జనజీవనం స్తంభించిపోయింది. విటల్లో అర్థం కానటువంటి కన్ఫ్యూజన్ స్టేజ్ మొత్తం ఒక్కసారి కొలాప్స్ అయిపోయింది. ఇటు తిరిగి ఒకటి వెళ్ళాలి, అటు తిరిగి ఒకటి వెళ్ళాలి, అర్జెంటుగా ఆసుపత్రికి వెళ్ళాలంటే ప్రాణాలు పోయే పరిస్థితి. దీనికి అంత రెస్పాన్సిబుల్ ఎవరు? సోల్ రెస్పాన్సిబుల్ పెమ్మసాని గారు. ఇది కాదు అని చెప్పమంటున్నా. ఆయన ఇంకో మాట అన్నాడు, తప్పుకు పోయే ధోరణి. తెలివితేటలు మీకు ఎక్కువ ఉన్నాయేమో నాకు తెలియదు, లేదా అమెరికా నుంచి ఏమైనా తెలివితేటలు తెచ్చుకున్నారేమో నాకు తెలియదు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తున్నాడని నేను మాట్లాడుతున్నానంట. మీ పోటీ కోన్ కిస్కా గొట్టంగాళ్ళు రోజు దూషిస్తారు. వీ డోంట్ కేర్ దాట్. నువ్వు దూషిస్తే దానికోసం ఒక ఇష్యూని, ఒక జెన్యూన్ ఇష్యూని నేను చెప్తున్నా. ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ జెన్యూన్ ఇష్యూ. మొదట జేఏసీ అక్కడ ఉన్నటువంటి పెద్దలు, బాధితులు, పెద్దలు అందరు అన్ని పార్టీలు కలిసి జాయింట్ యాక్షన్ కమిటీగా ఫామ్ అయ్యి సమావేశం పెట్టారు. మేము వెళ్ళాం. ఆ రోజున కూడా చెప్పాం, తప్పు చేస్తున్నారు మీరు. సేతు బంధు కింద తీసుకొచ్చి గుంటూరు పట్టణంలో మీరు వెయ్యకూడదు.